హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్నాక్ ఐటము బఠానీ చాట్. నేను బఠానీలు మార్నింగే నానబెట్టేసుకున్నాను. నానిన తర్వాత నేను 2 బంగాళదుంపలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ బఠానీలు, ఈ బంగాళదుంపలు, కొద్దిగా పసుపు, మన రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ తెప్పించేసుకున్నాను. బఠానీల చాట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. చాలా కమ్మగా ఉంటుంది బఠానీల చాట్. అదిగోండి, ఉప్పు వేసేసుకున్నాను. మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నేను 4 విజిల్స్ రానిచ్చుకున్నాను అనమాట కుక్కర్లో. చూడండి, ఇది సమ్మర్ సీజన్ కదా, స్నాక్ కింద మనకు 4 అవగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అదిగోండి, కుక్కర్ విజిల్ వచ్చేసింది. నేను కుక్కర్లో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకుంటున్నాను. అవ్వండి, ఇలా వంచేసుకున్నాను. ఒక చిల్లులు గిన్నెలోకి వంచేసుకుంటున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఈ బంగాళదుంపలు కూడా వేసాను కదా, ఉడికిందో లేదో చూసుకుంటున్నాను. బంగాళదుంపలు కూడా వేసాను కదా, ఆ బంగాళదుంపలకి తోలు తీసుకుంటున్నాను. తోలు తీసేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలా తాలింపు అనగానే మనకు అవన్నీ వచ్చేస్తాయి కదా. అవి చిటపట్లాడి వేగిన తర్వాత ఇందాక ఆరబెట్టుకున్నాం కదా బఠానీ, వాటిని వేసేసి గరిటెతో అటు ఇటు తిప్పుతున్నాను. ఇదిగోండి, ఇలా తిప్పుకోవాలి. లేకపోతే తిప్పకుండా ఉన్నామనుకోండి, తాలింపు గింజలు కింద వెనక అడుగున ఉండిపోయి మాడిపోతూ ఉంటాయి కదా. అందుకని గరిటెతో ఒకసారి తిప్పుకోవాలి. ఈలోగా నేనేం చేశానంటే, ఈ బంగాళదుంప తోలు తీసి పెట్టుకున్నాను కదా, వాటిని స్మాష్ చేసుకుంటున్నాను మెత్తగా. అదిగోండి, అలా కొద్దిగా జ్యూస్గా ఉండాలని చెప్పేసి నీళ్ళు కూడా పోసాను. అనుకోండి, అలా మెత్తగా చేసుకున్నాను. లిక్విడ్ లాగా ఉండేటట్టుగా, చిక్కగా ఉండేటట్టుగా దీన్ని ఈ తాలింపులో వేసేస్తున్నాను. చిక్కదనం కోసం అనమాట బంగాళదుంప నేను వేస్తుంది. కొంతమంది బంగాళదుంప వేయలేదనుకోండి, శనగపిండి కూడా కలిపి పోసుకుంటూ ఉంటారు. నేను ఎక్కువగా అయితే మాత్రం బంగాళదుంప వేస్తూ ఉంటాను. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నాను. ఫ్రెష్గా మా చెట్లకు పుదీనాకుంటే పుదీనాకు కోసుకొచ్చేసాను. కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తం పైకి కిందకి కలిసేలాగా తిప్పుకుంటున్నాను. అంతే అండి, నేను చాట్ మసాలా ఎక్కువ వాడను. ఆ ఒక్క ప్యాకెట్ తెచ్చానంటే నాకు ఎన్నో రోజులు వస్తుంది. ఇదిగోండి, అంతే రెడీ అయిపోయింది. దగ్గరికి వచ్చేసి చూసేసారా. ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆపేసుకొని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇట్లా ఈలోగా నేను చిన్నగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను సన్నగా. ఈ బఠానీల మీదకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ముందుగా మా నాన్నకి ఇస్తున్నాను. టేస్ట్ చూడమని మా నాన్నకి ఇచ్చాను. అంతేనండి. థ్యాంక్ యూ.